అప్పల్లో ఉన్నాక ఓకే ఓకే ఇప్పుడు అయిపోయింది అది అయిపోయింది. ప్రభుత్వానికి మా సమస్యని తీసుకెళ్లాలని మేము ఈ సందర్భంగా ఇవ్వాలి ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలను. ఈరోజు సమ్మె 20 రోజులు అవుతుంది. అంగన్వాడీ సమ్మెలోకి పోయి 20 రోజుల తర్వాత ఇవాళ దునపోతుకి అర్జీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 20 రోజులు సమ్మె చేస్తే 4 సార్లు చర్చలు కూకునేరు. చర్చలకు ఒకరోజు కూడా సీఎంని పిలవకుండా చర్చలు ఏమీ పరిష్కరించకుండా ఈ 20 రోజులు కాలక్షేపం చేసినారు వీళ్ళు. 20 రోజులు ఎందుకంటే ఇంకోటి ఈ 20 రోజులు రాస్తారోకు చేసినారు, మానవహారం చేసినారు, మైనపత్తులు ప్రదర్శన చేసి అంబేద్కర్ బొమ్మ గారు మైనపత్తులు ప్రదర్శన చేసినారు. అంతేకాకుండా ఉద్యమాలు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. నిన్న మినిస్టర్ ఇంటికాడికి పోతే అర్జీ తీసుకునేదానికి మినిస్టర్ అర్జీ తీసుకోకపోయిన తర్వాత అందరినీ అరెస్ట్ చేసిన వాళ్ళని రాత్రి పొద్దుపోయిన దాకా వదలకపోయా. అందువల్ల అంగన్వాడీ సమ్మె ఏ ప్రభుత్వమైనా ముందుకొచ్చి అర్జీ తీసుకొని ఈ అర్జీకి దానికి రిప్లై ఇచ్చి ఈ 18 రోజుల నుంచి వీళ్ళు సమ్మె చేస్తున్నారు. వీళ్ళు న్యాయమైన సమస్యల పట్ల సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకి ఏదైనా పరిష్కరించాలా. ఈ సాలీసాల జీతాలు 11,500కి ఏమీ రాదు, నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి. అందువల్ల కనీస వేతనం 26,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది, డిమాండ్ చేస్తున్నాం. అయితే దాన్ని కూడా పట్టించుకోవాలా. సరే నువ్వు ఇస్తానన్నావు కదా, తెలంగాణ కాడికి ఒక 5 రూపాయలు పెంచు అయ్యేని ఇచ్చు కదా, కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఇవాళ దున్నపోతుకి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దున్నపోతు మీద వర్షం పడితే దానికి ఏం తెలుస్తుంది, ఆ రకంగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దున్నపోతుకి అర్జీ ఇచ్చి చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది అంగన్వాడీ. అందువల్ల అంగన్వాడీ న్యాయమైన కోరికలు, వాళ్ళ కోరికల్ని ఏ గొంతు కోరికలు కాదు, న్యాయమైన కోరికలు. మా జీతాలు పెంచండి అయ్యా, మేము సాలీసాలను దాంతో ఆకలితో చచ్చిపోతున్నాం, మేము ఉదయం వచ్చి సాయంకాలం 5 గంటల దాకా పనిచేస్తున్నాం, మాకు జీతాలు పెంచమని రోడ్డు మీదకి వచ్చి మహిళలు బిడ్డలను వదిలిపెట్టి రోడ్డు మీదకి వస్తే పట్టించుకునే పాపాను బాలేదు. కాబట్టి దున్నపోతుకి అర్జీ ఇవ్వాల్సి వచ్చింది అనేది చెబుతూ ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకొని పోతాం. వీళ్ళకి ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఆ న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని చెబుతూ మాకు అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాం సోదరు.